మానవుడు ఎండిపోతే ఆయన పైనుంచి అనేక దైవ కార్యాలు, దైవ గుణాలు పంపించినప్పుడు ఒక అనుకోకుండా అద్భుతముగా దేవుడి చిత్త ప్రకారము ఆ యొక్క వర్షము తడపటం బట్టి మరియ గర్భము పండింది. అందులో నుంచి నీతిమంతుడు ఉద్భవించను, అందులో నుంచి పవిత్రుడు ఉద్భవించను, అందులో నుంచి న్యాయవంతుడు ఉద్భవించను, అందులో నుంచి వెలుగువయుడు ఉద్భవించను. అందుకంటాడు, ఎండిన భూమిలో లేత మొక్కవలే ఎండిపోయినటువంటి మానవ జాతిలో ఒక పవిత్రుడిగా, నీతిమంతుడిగా, పాపము లేని వాడుగా యేసుక్రీస్తు లోకంలో పెరిగాడు. లేత మొక్క ఏం చేస్తుంది? నువ్వు ఏది చేసినావు, ఇటు వచ్చిన వంగుద్దు, అటు వచ్చిన వంగు. అలాగే ఆ పరిశుద్ధుడు, నీతిమంతుడు, శాస్త్రులు, పరిచయులు, లోకసులు ఎంత శ్రమ పెట్టినా కూడా అలాగ ఎండిపోయిన, అన్యాయము కలిగిన లోకములో, ఎండిపోయిన లోకములో, కనికరం లేని లోకములో, పరిశుద్ధత లేని లోకములో, పవిత్రత లేని లోకములో ఆకాశం నుంచి నీతి న్యాయ వర్షం కురిపించినప్పుడు లోకములు ఎవరు పండలేదు, మరియ గర్భం పండి ఒక నీతిమంతుడు యెషట్టినాడు, భూమి నెలను విడిచి రక్షణ బలించినట్లుగా భూమి నీతిని బలిపించునుగాక. మరియ గర్భంలోంచి పరిశుద్ధుడు ఉద్భవించాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నది.